గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, మీ అందరి అభిమాన నటుడు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా జీవితంలో చూడనంత ఉత్సాహం మీలో చూస్తున్నాను. నిజంగానే ఒక లెజెండ్గా ఈరోజు మీ అందరి ముందు నిలబడినటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, జగపతి బాబు గారు ఈరోజు ఈ సినిమాకి డైరెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా చూస్తే ఈ మీటింగ్ కూడా చూశాను. నేను వచ్చి 3 గంటలు అయిపోయింది. నా జీవితంలో ఎప్పుడు కూడా 3 గంటలు ఒక సినిమా ఫంక్షన్లో కూర్చోలేదు, ఇది మొదటిసారి. అయితే 3 గంటలు ఎట్ట అయిపోయిందో తెలియడం లేదు. చాలా అంటే టైమే తెలియకుండా గడిచిపోయింది. మళ్ళీ పాత రోజులన్నీ మా నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క ఇవన్నీ చూపించినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావడం, బాలకృష్ణ గారి యొక్క ఇవి చూసిన తర్వాత పూర్తిగా నేను ఎప్పుడూ చూడని సినిమాలు కూడా ఇక్కడ చూసే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా బోయపాటిని అభినందిస్తున్నాను. అదే మరిగా ఈరోజు హీరోయిన్ మీరందరూ కూడా ఎప్పుడు హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, విలన్ ఉండాలి, అప్పుడే సినిమా రక్తి కడుతుంది. అలాంటి గౌరవనీయురాలు సోనాల్ చౌహాన్ గారు, ఇక్కడ మీ అందరి అభిమాన శాసనసభ్యుడు బివి మోహన్ రెడ్డి గారి కుమారుడు జయ నాగేశ్వర రెడ్డి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా చాలామంది నాయకులందరూ ఉన్నారు. వారందరికీ బీసీ జనార్దన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, పేరు ఏ విధంగా బోయపాటి పెట్టాడో నాకు తెలియదు, కానీ నిజంగానే లెజెండ్ అని పేరు పెట్టి భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి చూస్తే పేరు పెట్టాలంటే భయపడతారు, అది కూడా లెజెండ్ అనే పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఇంత మునుపు మన వాళ్ళు చెప్పిన అన్నీ చూసిన తర్వాత భారతదేశ చరిత్రలో దినానికి 4 సినిమాలు చొప్పున 400 రోజులు ఆడిన ఏకైక సినిమా ఈ లెజెండ్ పిక్చరు. దీనికి మీరందరూ కూడా మొత్తం బాలకృష్ణ గారిని, హీరోయిన్ని, జగపతి బాబుని, ఇంకొక పక్క బోయపాటి గారికి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒక మంచి చిత్రాన్ని అందించిన ఈ టీంని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చూశారు స్పిరిట్ ఎట్టుందంటే, జగపతి బాబు డైలాగ్ చెప్తా ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పి కడాన క్లైమాక్స్ తీసుకొచ్చారు. ఇద్దరు కౌగిలించుకొని ఒక ఆప్యాయత తెలుపుచ్చారు. అది నటుల యొక్క ప్రత్యేకత. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం.